నా యొక్క పూర్వనామం అంటే ఇప్పుడు మీరు శివరాజయ్య కృష్ణస్వామిజీ అన్నారు కదా, వాస్తవంగా ఏంటంటే ఇది ఆధ్యాత్మిక ఇటు వచ్చిన తర్వాత పూర్వనామం ఏంటంటే కృష్ణారెడ్డి. సో మాది లోకేశ్వరం గ్రామం. అక్కడ 10th వరకు అక్కడనే ఉండడం, పుట్టడం కానీ అక్కడనే. ఆఫ్టర్ 10th ఇక ఇంటర్ డిగ్రీ అంత ఇక్కడ నిర్మలే. తర్వాత నా ఏదైనా సమ్ బిజినెసెస్ కూడా ఇక్కడనే అంతా రన్ చేసిన. అయితే 2000 సంవత్సరంలో 1999-2000 ఆ మధ్యలో ఈ ఆధ్యాత్మిక సాధనలు అప్పటి నుంచి నేను అనుష్ఠానం చేసేవాడిని. ఇప్పుడు ఏదైతే నేను లోకంకి చెప్తున్న మహాప్రాణ విద్య ఉందో అప్పటి నుంచే నేను జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం అనే గ్రంథ ఆధారంగా నా సాధన అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా అందరిలాగానే వ్యాపారాలు ఒక పక్క చేస్తూ నేను ఆధ్యాత్మిక సాధనలు కూడా చేసుకునేవాడిని అప్పుడు. అట్లా నిర్మల్ వచ్చిన తర్వాతనే ఇది స్టార్ట్ అయింది. బేసిక్గా కృష్ణారెడ్డిగా ఉన్న నేను అందులో ఉన్న శివరాజయోగ సాధన చేయడం ద్వారా అందులో సిద్ధి పొందిన తర్వాత ఎప్పుడైతే ఆ సెల్ఫ్ రియలైజేషన్ అటెండ్ అయిందో, ఆత్మ అనుభూతి, September 14, 2009లో, అంటే 9-10 ఏళ్ళ సాధన అనంతరం అది ఏదైతే కలిగిందో, దాని తర్వాత కూడా నేను 2010 వరకు కూడా నేను బిజినెస్లనే దాదాపు ఎక్కున్నా. ఇంకా మెల్లగా ఏమైపోయిందంటే ఇది స్థితి పెరిగేసరికి ఆధ్యాత్మికత కంప్లీట్ నాకు తెలియకుండా మారిపోవాల్సి వచ్చింది. అది అంటే మనకి ఏదైతే లోపట బాగా ఇష్టంగా ఉంటుందో, మనం ఏదైతే లోపట ఎక్కువ భగవతత్వాన్ని ప్రేమిస్తూ ఆత్మతత్వాన్ని ప్రేమిస్తూ ఉంటామో, ఎక్కువ పోర్షన్ టైం అనేది మన మనసు దానికే నియుక్తం చేయబడితే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అట్లా పరిణామం చెందుతామని నా జీవితమే ఒక ఉదాహరణ. సో అట్లా శివరాజయోగ సాధన చేసినాం కాబట్టి శివరాజయోగి అన్నారు. నేను ఆధ్యాత్మికతలో నేను 2015 నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ కృష్ణారెడ్డి అన్నయ్య అనేవాళ్ళు జనాలు. బేసిక్గా కొన్ని ప్రశ్నలు పడ్డాయి, ఈయన రెడ్డి అనే కులాభిమానం వదలలేదు అని. సో కృష్ణారెడ్డి స్వామి తీసి రెడ్డి ఎగరగొట్టేసి కృష్ణస్వామిజీకి వచ్చేసి, అంటే అవి కూడా అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే. రెడ్డి ఉన్నంత మాత్రాన మనసులో ఉండాల్సిన పని లేదా, కానీ మనం లోకంకి చెప్తున్నప్పుడు లోక తీరును ఆచరించాలి. ఒకరికి మనం చెప్తున్నప్పుడు వాళ్ళను సమాధానపరచాలి భౌతికంగా కూడా అని నేను ఆ రెడ్డిని తీపిచ్చేసా. సో అట్లా శివరాజయోగి కృష్ణస్వామీజీ అయింది. ఈ శివరాజయోగి ఏమిటి ముందుది? శివరాజయోగ సాధన నేను చేసింది. శివరాజయోగ సాధనని ఇప్పుడు నేను చెప్పాను కదా, జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం అని కడప గడికోటకు సంబంధించిన సచ్చిదానంద యోగీశ్వరులు 18వ శతాబ్దంకు చెందిన యోగి. వారు ఏదైతే ఆ గ్రంథంలో నిక్షిప్తపరిచిన యోగ రహస్యం ఉందో అది నేను సాధన చేసేవాడిని. సో తరోగా అది సిద్ధించేదాకా సాధన చేసుకున్న తర్వాత అట్లా ఆ సాధన చేసిన వ్యక్తిగా, సో శివరాజయోగ సాధన చేసిన వాడు శివరాజయోగి. రైట్. ఈ సాధనలో ఏం తెలుసుకున్నారు మీరు? సో నన్ను నేనే తెలుసుకున్నా. ఊ యామ్ ఐ అనేది ఒకటి మీకు ఐడియా ఉంటుందా? నేనెవరు, ఇప్పుడు భగవాన్ రమణులు అన్నట్టు నేనెవరో విచారించు అని, ఏదైతే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవి వేద మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో, నో యువర్ సెల్ఫ్. సో అది ఏదైతే మన ఆత్మతత్వం ఉందో, ఇన్నర్ ఉందో, దానితో నువ్వు ఏకత్వమై అదిగా ప్రకాశించడమే ఆత్మానుభూతి. సో ఆత్మ సాక్షాత్కారము లేదా భగవత్ సాక్షాత్కారము లేదా దైవ సాక్షాత్కారము అంటే ఏదో దేవుణ్ణి, ఏదో లోకంలో ఉన్న దేవుని చూడడం కాదు. సో నీ యొక్క స్వరూపము అనంతమైనది. నీవు ఈ బాడీ అనే ఈ ఒక బిగించిన బాటల్లాగా ఉన్న ఈ బాడీకి సంబంధించింది కాదు. దాన్ని ఓపెన్ అప్ అయిన తర్వాత అనంత విశాలతత్వముగా నీవు అనుభూతి చెందడాన్ని ఆత్మానుభూతి అంటారు. అది అనుభూతం ఉనర్చాలి. అది గ్రంథాలలో నేనే దైవము అని ఉంటుంది, అహం బ్రహ్మాస్మి అని ఉంటుంది, నేనే దేవుణ్ణి అని కూడా గ్రంథాలు చెప్తూ ఉంటాయి. కానీ అది కాదు, నీవు అనుభూతం ఉనర్చాలి. దైవతత్వంగా నువ్వు మారిపోయినప్పుడు, ఆ ఆత్మానుభూతి నువ్వు పొందినప్పుడు నేనెవరు అనేదానికి అక్కడ మీకు సమాధానం దొరుకుతుంది. అప్పుడు నేనెవరు అన్నప్పుడు మీకు జనరలైజ్డ్ వ్యూలో ఐఎమ్ నాట్ దిస్ బాడీ అని చాలామంది అంటారు. మనం దేహం కాదు, దేహం తర్వాత కూడా మనము ట్రావెల్ అవుతూ ఉంటాం, నెక్స్ట్ బర్త్ తీసుకుంటాం. దేహము కాదు,
సూక్ష్మ శరీరము కాదు, కారణ శరీరం అంటే కర్మ శరీరము కాదు, దానికి ఆవల ఉన్న ఇవన్నిటికీ ఆధారమైన ఆ దివ్య ఆత్మవే నువ్వు. సో యు ఆర్ ద ఇన్ఫైనైట్ ఎమర్జింగ్ విత్ ఇన్ఫైనైట్. అనంతముతో నీ యొక్క కలయికనే యోగం అంటారు. సో ఈ శివరాజ యోగం చేసి ఆ అనంతముతో కలయిక ఏర్పడి, సో అనంత స్ఫురణలో దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, దానికి నేమ్లెస్ అది. సో ఆ అనంత స్ఫురణలో సదా ఉండడమే ఆ భగవత్ నిష్ఠ అంటారు, లేకపోతే ఆత్మనిష్ట అంటారు. సో నేను నన్ను నేనే తెలుసుకున్నా. నాకు అన్యత ఇంకేది నేను తెలుసుకోలేదు.